పాకిస్తాన్ వాళ్ళకి ఇప్పుడు ఒక కొత్త సమస్య వచ్చి పడుతుంది. అక్కడ కరెంటు ఆగిపోయింది. ఎందుకంటే చైనా నుండి సప్లైస్ తగ్గిపోయినాయి. చైనాకి సంబంధించిన కంపెనీలకి డబ్బులు కట్టకపోతే వాళ్ళు సప్లైలు ఆపేస్తున్నారు. డబ్బులు కట్టినంత వరకే సప్లై చేస్తున్నారు. దాంతో పాటుగా అన్ని రకాల ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఇంకేం చేయాలో అర్థం కాని పరిస్థితి. అక్కడ చూస్తే ఈ హిమాలయాలకి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్‌లో, అక్కడ మాత్రం ఇప్పుడు మంచుని తవ్వి తీసుకొస్తున్న విజువల్స్ నెట్‌లో వైరల్ అవుతున్నాయి. లారీల్లో మంచు తీసుకొస్తున్నారు. మామూలుగా ఐస్ ఫ్యాక్టరీలో ఐస్ తయారు చేసి తీసుకురావడం చూసాం. బట్ వీళ్ళు మంచు పట్టుకొచ్చి, మంచు పర్వతంలోని మంచుని పట్టుకొచ్చి కూల్ డ్రింకుల్లో అయ్యే కలుపుతున్నారు. అట్లాగే అన్ని కార్యకలాపాలకి అయ్యే వాడుతున్నారు. ఐస్ అవసరమైన చోటల్లో కూడా మంచుది. ఆ మంచు కరగకుండా ఉండడానికి కావలసినటువంటిది, అట్లాగే మనకి ఇసుక తవ్వినట్టు, మైనింగ్ తవ్వినట్టు అక్కడ మంచుని తవ్వేటటువంటి విజువల్స్ అయ్యి అక్కడ వాడుతున్నటువంటి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇదేమి దరిద్రం రా బాబు అనేది ప్రపంచం చర్చిస్తోంది ఇప్పుడు.